గురుస్వామి గారు, అమ్మగారు, తర్వాత జయేంద్ర గురుస్వామి, శ్రీమల జయేంద్ర గురుస్వామి గారు. దీపమంగ పడిదాత వల్ల ఇక్కడ మీరు పక్కన జరగాలి. ఇంకా కమిటీ వెళ్ళిపోతారా? కమిటీ అంతా ఎటు చెప్పాను కదా, పడిదాతలు అయితే కమిటీ అంతా ఎటు, ఓన్లీ పడిదాతలే అటు. మీరు కొంచెం మీ ప్రెసిడెంట్ కొంచెం మీరు పోటీలో ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్. అలా రావాలి పోటీతో. 1,00,000 రూపాయలు దీపాన్ని స్వామి మండలాభిషేకంలోపే 2-3 రోజుల్లోపే అది తెప్పించి మన దేవాలయంలో వెలిగించే మార్గం చేయాలి. వెరీ గుడ్. గట్టిగా పడింది. అమ్మాయికి అల్లుడికి ఒక చైన్ వేస్తా, బ్రేస్లెట్ వేస్తా, ఒక బీరువా కొనిస్తా, తర్వాత టప్పర్ వేర్ బాటిల్ పంపిస్తా, ఒక పెట్టి ఒక దీపం, ఒక మట్టి చిప్ప. ఇది కాదు సైజ్ దీపం కూడా, ఇది కాదు. ఇది అన్ని దేవాలయాలు దానికంటే పెద్ద దీపాలు ఈ కొడం అంటారు, ఇది కుంభకోణం కొడం అంటారు. ఇది ఎప్పటికీ దేవాలయంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఎవరు మహానుభావుడు? ఎవరు ఆ మహానుభావుడు? ఫోన్ తీసుకోండి, ఫోన్ తీయండి, మీకు చాలా కావాలి. రిపీట్ రావాలి చేయొద్దు. నేను ఈ రోజు మాత్రమే అనుకున్నా. నేను ఈ రోజు కదా ఫ్రెష్ స్వామి కొంచెం జరుగు స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కదా. మరి అవన్నీ వాట్సాప్ ద్వారా చూసేటువంటి భాగ్యం మన జేబులోనే ఉన్నది కదా. ఎందుకు మనం భయపడడం? ఎందుకు మనం బాధపడడం? హిందుత్వం అనేది ఒకటి తుంచేస్తే పోయేది.